రోజు రోజుకి వార్ స్కేల్ పెరిగిపోతోంది. నాటో ఇన్వాల్వ్ అయింది. యూఎస్ డూమ్స్‌డే న్యూక్లియర్ కేపబుల్ మిసైల్‌ని టెస్ట్ చేసింది. ఇరాన్ టర్కీ పైన ఒక బాలిస్టిక్ మిసైల్ వేయడానికి చూస్తే, టర్కీ ఒక నాటో దేశం కాబట్టి నాటో ఇన్వాల్వ్ అయ్యి ఆ బాలిస్టిక్ మిసైల్‌ని ఇంటర్సెప్ట్ చేసింది. ఇప్పుడు ఒకవేళ టర్కీ దానికి సమాధానం ఇస్తూ వార్‌లోకి ఎంటర్ అయితే మొత్తం నాటోలో ఉన్న కంట్రీస్ అన్నీ ఈ వార్‌లోకి దిగుతాయి. అండ్ రెండోసారి కూడా మళ్ళీ ట్రై చేసింది ఇరాన్ టర్కీ పైన దాడికి. కావాలనే ప్రొవోక్ చేయడానికి చూస్తున్నారు. మన ఇండియాలో ఉన్న కొన్ని కుక్కలు కూడా ప్రొవోక్ చేయడానికి చూస్తున్నాయి. ఇండియాని వార్‌లోకి దింపడానికి. ఇండియన్ ఓషన్‌లో ఇరాన్‌కి చెందిన ఒక వార్‌షిప్ మన ఇండియాని విజిట్ చేసి ఇరాన్‌కి వెళ్తుంటే ఇంటర్నేషనల్ వాటర్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత యూఎస్ ఆ షిప్ మీద అటాక్ చేసింది. దానికి మనకి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే వన్స్ ఇంటర్నేషనల్ వాటర్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత దాని మీద ఎలాంటి కంట్రోల్ మనకుండదు. బట్ ఈ సో కాల్డ్ లిబ్రాండోస్ అది మన కంట్రోల్‌లో ఉంటది. మనమే దాన్ని కాపాడాలి. సో ఇప్పుడు మనం వార్‌లోకి దిగాలని చెప్పి రెచ్చగొడుతున్నారు. ఒకవేళ మీకు అంత గులగా ఉంటే ఇరాన్ ఆర్మీలో జాయిన్ అయ్యి ఫైట్ చేయండి. అండ్ హిస్టరీ చూసుకుంటే కూడా ఇప్పటి వరకు ఇరాన్ ప్రతిసారి మన ఆపోజిట్ సైడే హెల్ప్ చేస్తూ వచ్చింది. ఇండియా వైపు ఎప్పుడు స్టాండ్ తీసుకోలేదు. అండ్ ఇందిరా గాంధీ ఒక టైంలో ఇజ్రాయెల్‌కి వెన్నుపోటు పొడిచిన తర్వాత కూడా మళ్ళీ సపోర్ట్ చేసింది ఇండియాకి. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ యూఎస్‌కి, ఇజ్రాయెల్‌కి ఉన్న బాండ్ మీ అందరికీ బాగా తెలుసు. ద బిగ్గెస్ట్ అలైస్. అలాంటిది యూఎస్ఏ చేతులెత్తేసింది. వాళ్ళ ప్రజల్ని ఎవాక్యుయేట్ చేయించడానికి. మీ సొంత రిస్క్ మీద మీరు బయటపడండి. మాకేం సంబంధం లేదని చెప్పేసింది. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇండియా 20 పైగా స్పెషల్ ఎయిర్‌లైన్స్ వేసి మరి అక్కడి నుంచి మనోళ్ళని సేఫ్‌గా తిరిగి తీసుకొచ్చింది. ఇప్పటికైనా అర్థమైందా ప్రపంచ స్థాయిలో భారత్ ప్లేస్ ఎక్కడుందో? అండ్ కొంతమంది వాళ్ళు మేము రాము అని ఆఫర్ డిక్లైన్ చేస్తే అక్కడే వదిలేసొచ్చారు. అండ్ ఈ లెఫ్టిస్ట్‌లు, లిబ్రాండులంతా ఇండియా సేఫ్ కాదు అని నోటికొచ్చింది వాగుతుంటారు కదా! ఈ ఇరానియన్ యాక్ట్రెస్ ఏమంటుందో చూడండి. मैं इंडिया में सेफ हूँ और मैं इंडिया से बहुत प्यार करती हूँ। इंडिया मेरा देश है, जैसे जर्मनी है और जैसे ईरान है। पर अगर जब ईरान फ्री हो गया तो मैं ज़रूर जाऊँगी। मैं ईरान को बहुत मिस करती हूँ और मैं ज़रूर जाऊँगी अपनी फैमिली से मिलने, पर मैं वापस आऊँगी क्योंकि इंडिया अभी मेरा घर है। అండ్ మొన్న సౌదీలో ఆయిల్ బ్లాస్ట్ జరిగాక మొత్తం ప్రపంచంలో పెట్రోల్ ప్రైజెస్ స్పైక్ అయింది. ఇలాంటి టైంలో మన పుతిన్ మామ ఎంట్రీ ఇచ్చి ఇండియాకి నేను ఇంకా ఎక్కువ సప్లై చేస్తా ఈ క్రైసిస్ ని మేనేజ్ చేయడానికి అని చెప్పి 9.5 మిలియన్ బ్యారల్ ఆయిల్స్ ని సప్లై చేస్తున్నారు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ కి మనం ఆయిల్ సప్లై చేస్తాం ఈ క్రైసిస్ లో. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.